దేవుని పని అనగానే చాలా గౌరవంగా ఉండాలి. దాన్ని ఎవడూ పేరు పెట్టే విధంగా ఉండకూడదు, ఎవడూ ట్రోల్ చేసేంత నీచంగా ఉండకూడదు, ఎవడూ వెక్కిరించేలా ఉండకూడదు, అసహించుకునేలా ఉండకూడదు, చిచ్చిచి ఇదేం పనిరా అనేలా ఉండకూడదు. దేవుని పని అంటే అంత ఘనంగా ఉండాలనేది పౌలు గారి యొక్క వాదన. సాతాను ఎంత తెలివైనడంటే, ఓహో మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి మొత్తం కొలాప్స్ చేసేయాలి అంటే నా మనుషుల్ని మీలోకి పంపాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇంత పవిత్రంగా క్రైస్తవ్యం ఉంటే వాడికి బీటలు పడిపోతాయి. ఇప్పుడు క్రైస్తవ్యంలో గోధుమల చేలో ఏం మొలిపించాలి? గురుగులు మొలిపించాలి. ఆ గురుగులు మొలిపిస్తే ఏమవుద్ది నెక్స్ట్? గోధుమల చేలో గురుగులు మొలిపిస్తే వీళ్ళు మనం ఒకటే అంటే కొంచెం బోర్డు మార్చారంతే అన్నట్టు ఉండాలి. అలా చేశాడు అపవాది. ఈరోజు ఆ మాయలోకి చాలామంది క్రైస్తవులు వెళ్ళిపోయారు. చాలామంది. కొన్ని చెప్తాను, టూకీగా వినండి. భక్తి పేరుతో ఏదైతే మనం వద్దనుకుని విడిచిపెట్టి వచ్చామో, ఈ విశ్వాసంలో లోపాలున్నాయని ఏదైతే అనుకుని ఇక్కడికి వచ్చామో అదే లోపాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అపవాది. అవునా కదా? ఇదివరకు తాయెత్తు కట్టుకుంటే మూఢనమ్మకం అనేవారు. క్రిస్టియానిటీలోనే తాయెత్తు కట్టుకుంటే ఏంటది? మూఢనమ్మకం. ఇంకా ఈ మూఢనమ్మకాన్ని ఎందుకు నమ్ముతున్నారు అన్నవాళ్ళు లేకపోలేదు, ప్రసంగించిన వాళ్ళు లేకపోలేదు. నిజమే, తాయెత్తు వల్ల అందులో ఒక రేకు మొక్క బూడిది వేస్తారు తప్ప అందులో ఏం ఉండదు కాబట్టి మూఢనమ్మకం ఓకే. మరి అరటిపండు ఏ నమ్మకం? అది ఎవడు అడగడు. అరటిపండు తింటే పిల్లలు పుడతారని అందరికీ అరటిపండు పంచడంలో ఏ నమ్మకం ఉంది? ఏ విశ్వాసం ఉంది? అది మూఢనమ్మకం కాదా? ఇంకా విచిత్రం ఏంటంటే దానికి పుత్రదాత వృక్ష ఫలాలని పేరు పెట్టారంట. ఊరి దౌర్భాగ్యులారా, అవి అరటిపళ్ళు రా నాయన. ఏం ఫలాలట అవి? పుత్రదాత వృక్ష ఫలాలంట. అంటే చూడండి, ఒక మోసం. ఇప్పుడు అరటిపళ్ళు తిన్న వాళ్ళందరికీ పిల్లలు పుడతారా? గ్యారంటీ ఇవ్వగలరా? ఈ అరటిపండు తీసుకో, తిను, వచ్చే సంవత్సరానికి బాబుని ఎత్తుకుని వస్తావు, రాకపోతే చెప్పు తీసుకొట్టు అని గ్యారంటీ ఇచ్చి అరటిపండు ఇచ్చి పంపిస్తారా? పంపించరు. పైపెచ్చి ఏమంటారు తెలుసా? నీకు విశ్వాసం లేదయ్యా అంటారు. ఇప్పుడు విశ్వాసం లేనోడు నీ దగ్గరకు వస్తాడా? రాడు. యేసు ప్రభు ఎప్పుడైనా నీకు విశ్వాసం లేదు, నేను నీకు చేయనని ఎవరినైనా పంపించినట్టుగా ఈ బైబిల్లో ఒక మొక్క చూపించండి నాకు. ఈ బైబిల్లో ఒక్క మొక్క చూపించండి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని. నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను వెనక్కి పంపిస్తున్నా, నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను స్వస్థ చేయను అని చెప్పినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. విశ్వాసం లేని చోటకి ఆయన వెళ్ళడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు విశ్వాసం ఉంటేనే వస్తారు. విశ్వాసం లేని వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళడు. ఆయన అసలు ఏమి చేయడు అక్కడ. ఆయన విశ్వాసం లేదని ఆయనకు తెలిసిపోద్ది, ఇంకేమి చేయడు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు? వీళ్ళు విశ్వాసంతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు అందరూ దేవుని వాక్యం వినాలని ఆశతో వచ్చిన వాళ్ళు మీరు. లేకపోతే రారు, లేకపోతే వచ్చి ఇక్కడ కూర్చోరు, నేర్చుకోరు, అసలు దేవుని సన్నిధికే రారు. మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు రోడ్డు మీద నుంచి, ఏదో జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అనుకుని అంతే. కానీ మీరు లోపలికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే మీరు దేవుని పిల్లలు, దేవుని మీద భయభక్తులు కలిగిన వాళ్ళు. ఈ పళ్ళు పంపిణీ ఏంటో నాకు అర్థం కాల. చూశారు? ఇప్పుడు ఒకవేళ విశ్వాసమే అంటే, విశ్వాసం ఉన్నవాడు తన సంఘంలో విశ్వాసం పనిచేస్తుందా? పనిచేస్తుంది కదా. విశ్వాసం తన సంఘంలో ఉన్న పనిచేస్తుంది, ఎక్కడున్నా పనిచేస్తుంది. చూడండి, ఘోరమైన దుష్క్రియ అది ట్రోలింగ్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళు ఒకటే ట్రోలింగ్. చూశారు? మనం చేసే కార్యక్రమం ట్రోల్ అవ్వకూడదు. మనం చేసే కార్యక్రమం ఎలా ఉండాలి? ప్రజలు దేవుణ్ణి తెలుసుకునేంత గొప్పగా ఉండాలి, ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకునేంత గొప్పగా ఉండాలి తప్ప ట్రోలింగ్కి గురవ్వకూడదు, ట్రోల్ చేసేలాగా ఉండకూడదు. ఈరోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంతమంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆ వీడియోలు వేసుకొని పండగ చేసుకుంటున్నారు. క్రైస్తవులందరికీ అవమానం. ఈరోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఆవిడంట ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మొగుడు పెళ్ళం. ప్రభువా, ఏంటి ప్రభువా ఈ బాధ? ఒక్క వీడియో చూడలేకపోతున్నాం, ఫేస్బుక్లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మాకు 1కి 2కి రావు, అంత ఇబ్బంది పడిపోతాం. ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడంట దేవుడు. రాత్రి అంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పరలోకం నుంచి వచ్చేస్తుందంట సిగ్నల్. నెట్ వాడుతూనే ఉన్నారంట, అవ్వలేదంట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకు ఏమొచ్చింది? నెట్. సిగ్గుందా అసలు? ఏంటి అసలు ఇది? ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎవడు అడిగాడు అసలు? మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు? ఎంతకాలం ఇంకా దేవుని నామాన్ని అన్యుల మధ్యలో అవమానానికి, హేళనకు గురి చేస్తారు? ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి. చూశారు? వ్యర్థంగా పరిగెత్తుతున్నారు. అర్థవంతమైన పరుగు కాదది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్న పౌలు గారి మాటలు ఎక్కడా? ఇలా బతుకులు ఎక్కడా?